ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన పాతకాలం నాటి పప్పు అండి. అసలు ఈ పప్పు ఈ కాలంలో తినాలంటే అదృష్టం చేసి ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో చింత చిగురు దొరకడమే కష్టమైపోయింది కదా ఫ్రెండ్స్. అందుకనేసి అలా అంటున్నాను. అసలు వేడి వేడి అన్నంలో చింత చిగురు పప్పు వేసుకొని తింటూ ఉంటే అసలు తినేవారికే తెలుస్తుందండి ఆ రుచి గురించి. తప్పకుండా మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా ఒక లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని తీసుకుంటున్నాను. అలాగే మనం తీసుకునే చింత చిగురును కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఏమైనా దుమ్ములాగా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గల్జేరాకును కూడా వేసుకుంటున్నానండి. దీన్ని గంజిరాకు అని అంటారు. దీని అనేది చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే దీంట్లో మన్ను అనేది ఉంటుంది. శుభ్రంగా రెండింటిని కడుక్కున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాము. ఒక్కసారి తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. పాతకాలంలో మన అమ్మమ్మల టేస్టు చాలా అంటే చాలా బాగుండేది. ఇలాగే చేసేవారు. ఇప్పుడు అలాగే నేను కూడా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీనంతా కూడా మనము పప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుందాము ఒక్కొక్కటిగా. ఇప్పుడు 2 ఆకులను కూడా కుక్కర్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పును కూడా వేసుకొని పెట్టేసుకుందాము. ఇది రైస్లోకి ముద్దలేకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని మన పెద్ద కాలంలో అయితే అప్పట్లో ఒక 2 రోజులైనా కూడా తినేవారండి. ఇది అస్సలు చెడిపోయేది కాదు. గాలికి పెట్టేసుకొని తినేవారు. అప్పట్లో ఫ్రిడ్జులు లేవు కాబట్టి. ఇప్పుడు ఎండుమిర్చినంతా కూడా గ్రైండ్ చేసుకుందాము. మనకి పప్పులోకి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చిని వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. కారానికి తగినంత ఎండుమిర్చిని తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనంతా కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మనం నార్మల్గా పప్పు ఎన్ని విజిల్ పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటే మనకు పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది. చూసారా, నాకైతే నేను తీసుకున్న పప్పు 2 విజిల్కే మెత్తగా ఉడికిపోయిందండి. చూస్తారు కదా. ఇప్పుడు దీనంతా కూడా ఇందులో వాటర్ అంతా సపరేట్ చేసేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా మెదుపుకున్న తర్వాత అస్సలు ఇందులో పోపు పెట్టుకుంటే ఉంటుందండి. స్మెల్ పక్కింట్లో వరకు వెళ్ళాలి, అలా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, దీని అంతా ఇలా మెత్తగా మెదుపుకోవాలి పప్పు గితితో. ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక పాత్రలో ఆయిల్ చేసుకుందాము. ఇప్పుడు మనము పక్కకు తీసుకున్న వాటర్ అంతా కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మనం ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలా కనుక పోపు పెట్టుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఒక 2-3 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు పప్పునంతా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్,